కాంగో ప్రాంతంలో ఏ జాతి వారు ఉంటారు? కాంగో ప్రాంతంలో ఏ జాతి వారు ఉంటారు? ఆప్షన్ ఏ పిగ్మీలు, ఆప్షన్ బి టౌరేగులు, ఆప్షన్ సి సెమైట్లు, ఆప్షన్ డి బిలౌనియన్లు. ఆప్షన్ ఏ పిగ్మీలు కాంగో అనే ప్రాంతంలో ఉంటారు. ఆప్షన్ ఏ పిగ్మీలు. ఆస్ట్రేలియాను రెండుగా విభజించే రేఖ ఏది? ఆస్ట్రేలియాను రెండుగా విభజించే రేఖ ఏది? ఆప్షన్ ఏ కర్కట రేఖ, ఆప్షన్ బి మకర రేఖ, ఆప్షన్ సి భూమధ్య రేఖ, ఆప్షన్ డి నన్. ఆస్ట్రేలియాను రెండుగా విభజించే రేఖ మకర రేఖ. మకర రేఖ ఆస్ట్రేలియాను రెండుగా విభజిస్తుంది. ఆప్షన్ బి మకర రేఖ. నేరస్తుల ప్రవాసంగా పేర్కొనబడిన ఖండం క్రింది వాటిలో ఏది? నేరస్తుల ప్రవాసంగా పేర్కొనబడిన ఖండం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ దక్షిణ అమెరికా, ఆప్షన్ బి ఆఫ్రికా, ఆప్షన్ సి యూరప్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. నేరస్తుల ప్రవాసంగా పేర్కొనబడిన ఖండం ఆస్ట్రేలియా. ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ఈ ఆస్ట్రేలియాను 1788లో కెప్టెన్ జేమ్స్ కుక్ కనిపెట్టాడు. కెప్టెన్ జేమ్స్ కుక్ కనిపెట్టాడు. తర్వాత దీన్ని బ్రిటిష్ వారు అంటే ఆంగ్లేయులు నేరస్తుల ప్రవాసంగా మార్చారు. నేరస్తుల ప్రవాసంగా ఆంగ్లేయులు ఆస్ట్రేలియాను మార్చారు. కాబట్టి నేరస్తుల ప్రవాసంగా పేర్కొనబడిన ఖండం ఆస్ట్రేలియా. ఆప్షన్ డి. ఆఫ్రికాలోని గడ్డి భూములను ఏమని పిలుస్తారు? ఆఫ్రికాలోని గడ్డి భూములను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ప్రైరీలు, ఆప్షన్ బి సవన్నాలు, ఆప్షన్ సి డౌనులు, ఆప్షన్ డి స్టెప్పీలు. ఆఫ్రికాలోని గడ్డి భూములను సవన్నాలు అని పిలుస్తారు. ఆప్షన్ బి సవన్నాలు. ఆఫ్రికాలోని గడ్డి భూములను సవన్నాలు అని పిలుస్తారు. ఆప్షన్ బి. ఆస్ట్రేలియాలోని గడ్డి భూములను ఏమని పిలుస్తారు? ఆస్ట్రేలియాలోని గడ్డి భూములను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ప్రైరీలు, ఆప్షన్ బి సవన్నాలు, ఆప్షన్ సి డౌనులు, ఆప్షన్ డి స్టెప్పీలు. ఆస్ట్రేలియాలోని గడ్డి భూములను డౌనులు అని పిలుస్తారు. ఆప్షన్ సి డౌనులు అని పిలుస్తారు. ప్రపంచంలో ఎత్తులో ఉన్న రాజధాని లాపాజ్. ఇది ఏ దేశం యొక్క రాజధాని? ప్రపంచంలో ఎత్తులో ఉన్న రాజధాని లాపాజ్. ఇది ఏ దేశం యొక్క రాజధాని? ఆప్షన్ ఏ స్పెయిన్, ఆప్షన్ బి బుర్కినా ఫాసో, ఆప్షన్ సి నెదర్లాండ్, ఆప్షన్ డి బొలీవియా. ఆప్షన్ డి బొలీవియా యొక్క రాజధాని లాపాజ్. ఇది ప్రపంచంలో ఎత్తులో ఉన్నటువంటి రాజధాని. ఈ బొలీవియా అనే దేశం దక్షిణ అమెరికా ఖండంలోని దేశం. దక్షిణ అమెరికా ఖండంలో ఒక దేశం ఈ బొలీవియా. దీని యొక్క రాజధాని లాపాజ్. ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్నటువంటి రాజధాని. ఆప్షన్ డి. ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా ఏ నది ఒడ్డున ఉంది? ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్ ఏ డాల్రింగ్, ఆప్షన్ బి ముర్రా నది, ఆప్షన్ సి లాచియాన్, ఆప్షన్ డి పెరగ్వే. ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా. ఇది ముర్రా నది ఒడ్డున ఉంది. ముర్రా నది ఒడ్డున కాన్బెర్రా ఉంది. ఇది ఆస్ట్రేలియా యొక్క రాజధాని. ఆప్షన్ బి. అమెజాన్ అనే నది ఏ ఖండంలో ఉంది? అమెజాన్ అనే నది ఏ ఖండంలో ఉంది? ఆప్షన్ ఏ దక్షిణ అమెరికా, ఆప్షన్ బి ఉత్తర అమెరికా, ఆప్షన్ సి ఆఫ్రికా, ఆప్షన్ డి యూరప్. అమెజాన్ అనే నది దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. ఆప్షన్ ఏ దక్షిణ అమెరికా ఖండంలో అమెజాన్ అనే నది ఉంది. క్రింది వాటిలో ఏ నది భూమధ్య రేఖను 2 సార్లు దాటుతుంది? ఆప్షన్ ఏ నైలు, ఆప్షన్ బి అమెజాన్, ఆప్షన్ సి డాన్యూబ్, ఆప్షన్ డి కాంగో. ఆప్షన్ డి కాంగో. ఈ నది భూమధ్య రేఖను 2 సార్లు దాటుతుంది. 2 సార్లు ఈ నది భూమధ్య రేఖను 2 సార్లు దాటి అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. ఆప్షన్ డి కాంగో. ఇది భూమధ్య రేఖను 2 సార్లు దాటే నది. ఈ నది ఆఫ్రికాకు చెందింది. ఆఫ్రికా ఖండానికి చెందింది. 2 సార్లు భూమధ్య రేఖను దాటే నది కాంగో నది. ఇలా 2 సార్లు భూమధ్య రేఖను దాటి అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. ఆప్షన్ డి. విక్టోరియా ఎడారి ఏ ఖండంలో ఉంది? విక్టోరియా ఎడారి ఏ ఖండంలో ఉంది? ఆప్షన్ ఏ ఉత్తర అమెరికా, ఆప్షన్ బి దక్షిణ అమెరికా, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి ఆఫ్రికా. విక్టోరియా ఎడారి ఆస్ట్రేలియా ఖండంలో ఉంది. ఆప్షన్ సి ఆస్ట్రేలియా ఖండంలో విక్టోరియా ఎడారి ఉంది. ఆప్షన్ సి. సమాన లవణీయత గల ప్రాంతాలను కలుపు రేఖలను ఏమంటారు? సమాన లవణీయత గల ప్రాంతాలను కలుపు రేఖలను ఏమంటారు? ఆప్షన్ ఏ ఐసోహలయన్స్, ఆప్షన్ బి ఐసోబాత్స్, ఆప్షన్ సి సమలోతు గీతాలు, ఆప్షన్ డి నన్. ఆప్షన్ ఏ
ఐసో హలయన్స్ అంటారు. సమాన లవణీయత గల ప్రాంతాల కలుపు రేఖలను ఐసో హలయన్స్ అంటారు. ఆప్షన్ ఏ. నిదానంగా ప్రవహించే ప్రవాహాలను ఏమని పిలుస్తారు? నిదానంగా ప్రవహించే ప్రవాహాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ డ్రిఫ్ట్, ఆప్షన్ బి స్ట్రీమ్, ఆప్షన్ సి శీతల ప్రవాహాలు, ఆప్షన్ డి నన్. నిదానంగా ప్రవహించే ప్రవాహాలను డ్రిఫ్ట్ అని పిలుస్తారు. ఆప్షన్ ఏ డ్రిఫ్ట్. వేగంగా ప్రవహించే ప్రవాహాలను ఏమని పిలుస్తారు? వేగంగా ప్రవహించే ప్రవాహాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ డ్రిఫ్ట్, ఆప్షన్ బి స్ట్రీమ్, ఆప్షన్ సి శీతల ప్రవాహాలు, ఆప్షన్ డి నన్. ఆప్షన్ బి స్ట్రీమ్ అని పిలుస్తారు. వేగంగా ప్రవహించే ప్రవాహాలను స్ట్రీమ్ అని పిలుస్తారు. ఆప్షన్ బి. అత్యధిక ఉష్ణోగ్రత గల సముద్రం క్రింది వాటిలో ఏది? అత్యధిక ఉష్ణోగ్రత గల సముద్రం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ పసిఫిక్, ఆప్షన్ బి హిందూ మహాసముద్రం, ఆప్షన్ సి మధ్యధరా సముద్రం, ఆప్షన్ డి ఎర్ర సముద్రం. అత్యధిక ఉష్ణోగ్రత గల సముద్రం ఎర్ర సముద్రం. 38 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఆప్షన్ డి ఎర్ర సముద్రం. ఆప్షన్ డి. ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంటుంది? ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంటుంది? ఆప్షన్ ఏ ట్రోపో, ఆప్షన్ బి మెసో, ఆప్షన్ సి స్ట్రాటో, ఆప్షన్ డి ఐనో. ఓజోన్ పొర స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది. ఆప్షన్ సి స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ పొర ఉంటుంది. ఆప్షన్ సి. జెట్ విమానాలు ఏ ఆవరణంలో ప్రయాణిస్తాయి? జెట్ విమానాలు ఏ ఆవరణంలో ప్రయాణిస్తాయి? ఆప్షన్ ఏ ట్రోపో, ఆప్షన్ బి మెసో, ఆప్షన్ సి స్ట్రాటో, ఆప్షన్ డి ఎక్సో. జెట్ విమానాలు స్ట్రాటో ఆవరణంలో ప్రయాణిస్తాయి. ఆప్షన్ సి స్ట్రాటో ఆవరణంలో జెట్ విమానాలు ప్రయాణిస్తాయి. వాయువుల ధూళి కణాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది క్రింది వారిలో ఎవరు? వాయువుల ధూళి కణాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ ఏ కార్ల్ సగాన్, ఆప్షన్ బి ఇమ్మాన్యుయల్ కాంట్, ఆప్షన్ సి చాంబర్లిన్, ఆప్షన్ డి మౌల్టాన్. వాయువుల ధూళి కణాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇమ్మాన్యుయల్ కాంట్. ఆప్షన్ బి ఇమ్మాన్యుయల్ కాంట్. ఆప్షన్ బి. చంద్రుని భ్రమణ పరిభ్రమణ కాలం ఎంత? చంద్రుని యొక్క భ్రమణ కాలం పరిభ్రమణ కాలం ఎంత? ఆప్షన్ ఏ 28 రోజులు, ఆప్షన్ బి 30 రోజులు, ఆప్షన్ సి 14 రోజులు, ఆప్షన్ డి 26 రోజులు. చంద్రుని యొక్క భ్రమణ పరిభ్రమణ కాలం 28 రోజులు. అంటే చంద్రుడు ముందుకు 14 రోజులు, వెనక్కి 14 రోజులు వెళ్తాడు కాబట్టి చంద్రుని యొక్క భ్రమణ పరిభ్రమణ కాలాలు సమానం. చంద్రుడు వెనకకి 14 రోజులు, ముందుకు 14 రోజులు వెళ్తాడు కాబట్టి చంద్రుని యొక్క భ్రమణ పరిభ్రమణ కాలం 28 రోజులు. ఆప్షన్ ఏ చంద్రుని యొక్క భ్రమణ పరిభ్రమణ కాలం 28 రోజులు. గ్రహకాల పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది క్రింది వారిలో ఎవరు? గ్రహకాల పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ ఏ చాంబర్లిన్ మౌల్టాన్, ఆప్షన్ బి కోపర్నికస్, ఆప్షన్ సి కార్ల్ సగాన్, ఆప్షన్ డి ఇమ్మాన్యుయల్ కాంట్. గ్రహకాల పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది చాంబర్లిన్ మౌల్టాన్, జర్మనీ దేశస్థుడు. చాంబర్లిన్ మౌల్టాన్ గ్రహకాల పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆప్షన్ ఏ. అక్షాంశాలు ధృవాల వద్ద ఎలా ఉంటాయి? అక్షాంశాలు ధృవాల వద్ద ఎలా ఉంటాయి? ఆప్షన్ ఏ కేంద్రీకృతంగా, ఆప్షన్ బి సమానంగా, ఆప్షన్ సి బిందువులుగా, ఆప్షన్ డి నన్. అక్షాంశాలు ధృవాల వద్ద బిందువులుగా ఉంటాయి. ఆప్షన్ సి బిందువులుగా ఉంటాయి. రేఖాంశాలు ధృవాల వద్ద ఎలా ఉంటాయి? రేఖాంశాలు ధృవాల వద్ద ఎలా ఉంటాయి? ఆప్షన్ ఏ కేంద్రీకృతంగా, ఆప్షన్ బి సమానంగా, ఆప్షన్ సి బిందువులుగా, ఆప్షన్ డి నన్. రేఖాంశాలు ధృవాల వద్ద కేంద్రీకృతంగా ఉంటాయి. కేంద్రీకృతమై ఉంటాయి. రేఖాంశాలు ధృవాల వద్ద కేంద్రీకృతమై ఉంటాయి. ఆప్షన్ ఏ. ఇండస్ గర్జ్ ఎక్కడ ఉంది? ఇండస్ గర్జ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి జమ్మూ అండ్ కాశ్మీర్. ఇండస్ గర్జ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఆప్షన్ డి జమ్మూ అండ్ కాశ్మీర్. నదుల సారవంతమైన మట్టి చేత సరస్సులు లోయలు పూడి ఏర్పడే మైదానాలు క్రింది వాటిలో ఏవి? నదుల సారవంతమైన మట్టి చేత సరస్సులు లోయలు పూడి ఏర్పడే మైదానాలు క్రింది వాటిలో ఏవి? ఆప్షన్ ఏ నిక్షేపిత మైదానాలు, ఆప్షన్ బి డెల్టా మైదానాలు, ఆప్షన్ సి సరోవరీయ మైదానాలు, ఆప్షన్ డి పిడ్మంట్ మైదానాలు. ఆప్షన్ సి
సరోవరీయ మైదానాలు ఏర్పడతాయి. నదుల సారవంతమైన మట్టి చేత సరస్సులు లోయలు పూడి వాటి ప్లేస్లో ఏర్పడేవి సరోవరీయ మైదానాలు. ఆప్షన్ సి. నదుల చేత రవాణా చేయబడిన మట్టి పర్వత పాదాల వద్ద నిక్షేపించబడడం వల్ల ఏర్పడే మైదానాలు ఏవి? నదుల చేత రవాణా చేయబడిన మట్టి పర్వత పాదాల వద్ద నిక్షేపించబడడం వల్ల ఏర్పడే మైదానాలు ఏవి? ఆప్షన్ ఏ పిడిమెంట్ మైదానాలు, ఆప్షన్ బి పెనిప్లెన్స్ మైదానాలు, ఆప్షన్ సి పెడిప్లెన్స్ మైదానాలు, ఆప్షన్ డి స్ట్రాంట్ ప్లాంట్ మైదానాలు. ఆప్షన్ ఏ పిడిమెంట్ మైదానాలు నదుల చేత రవాణా చేయబడిన మట్టి చేత పర్వత పాదాల వద్ద నిక్షేపించబడడం వల్ల ఏర్పడే మైదానాలు పిడిమెంట్ మైదానాలు. ఆప్షన్ ఏ. అక్షాంశాలు రేఖాంశాలు పరస్పరం ఖండించుకునే ప్రదేశంను ఏమంటారు? అక్షాంశాలు రేఖాంశాలు పరస్పరం ఖండించుకునే ప్రదేశంను ఏమంటారు? ఆప్షన్ ఏ మెరిడియన్, ఆప్షన్ బి హెమి, ఆప్షన్ సి గ్రిడ్, ఆప్షన్ డి నన్. అక్షాంశాలు రేఖాంశాలు పరస్పరం ఖండించుకునే ప్రదేశంను గ్రిడ్ అంటారు. ఆప్షన్ సి గ్రిడ్. భూగోళంపై మొత్తం ఎన్ని కాలమండలాలు ఉన్నాయి? భూగోళంపై మొత్తం ఎన్ని కాలమండలాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 18, ఆప్షన్ సి 24, ఆప్షన్ డి 26. భూగోళంపై మొత్తం 24 కాలమండలాలున్నాయి. ఒక్కో కాలమండలానికి ఒక్కో గంట తేడా ఉంటుంది. ఒక్కొక్క కాలమండలానికి ఒక్కొక్క గంట తేడా ఉంటుంది. భూగోళంపై మొత్తం 24 కాలమండలాలు ఉన్నాయి. ఆప్షన్ సి. భూభ్రమణంలో భూమి 1 డిగ్రీ దూరం తిరగడానికి ఎంత సమయం పడుతుంది? భూభ్రమణంలో భూమి 1 డిగ్రీ దూరం తిరగడానికి ఎంత సమయం పడుతుంది? ఆప్షన్ ఏ 3 నిమిషాలు, ఆప్షన్ బి 4 నిమిషాలు, ఆప్షన్ సి 5 నిమిషాలు, ఆప్షన్ డి 6 నిమిషాలు. భూభ్రమణంలో భూమి 1 డిగ్రీ దూరం తిరగడానికి 4 నిమిషాల సమయం పడుతుంది. ఆప్షన్ బి 4 నిమిషాలు. ప్రపంచంలో అత్యధిక కాలమండలాలు ఉన్న దేశం ఏది? ప్రపంచంలో అత్యధిక కాలమండలాలు ఉన్న దేశం ఏది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి జర్మనీ. ప్రపంచంలో అత్యధిక కాలమండలాలు ఉన్న దేశం ఫ్రాన్స్. ఫ్రాన్స్కి 12 కాలమండలాలు ఉంటాయి. ఆప్షన్ ఏ ఫ్రాన్స్. ఆసియా ఖండంలో విస్తీర్ణ పరంగా అతి చిన్న దేశం ఏది? ఆసియా ఖండంలో విస్తీర్ణ పరంగా అతి చిన్న దేశం ఏది? ఆప్షన్ ఏ శ్రీలంక, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి మాల్దీవులు, ఆప్షన్ డి బంగ్లాదేశ్. ఆప్షన్ సి మాల్దీవులు ఆసియా ఖండంలో విస్తీర్ణ పరంగా అతి చిన్న దేశం. 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మాల్దీవులు దేశం ఉంటుంది. కాబట్టి ఆసియా ఖండంలో విస్తీర్ణ పరంగా అతి చిన్న దేశం మాల్దీవులు. దీని తర్వాత శ్రీలంక, తర్వాత జపాన్ ఉంటాయి. కాకపోతే ఆసియా ఖండంలో మాత్రం విస్తీర్ణ పరంగా చిన్న దేశం మాత్రం మొట్టమొదటిది మాల్దీవులు. ఆప్షన్ సి. డ్రాకెన్బర్గ్స్ పర్వతాలు ఏ ఖండంలో ఉంటాయి? డ్రాకెన్బర్గ్స్ పర్వతాలు ఏ ఖండంలో ఉంటాయి? ఆప్షన్ ఏ ఆసియా, ఆప్షన్ బి ఆఫ్రికా, ఆప్షన్ సి యూరప్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. డ్రాకెన్బర్గ్స్ పర్వతాలు ఆఫ్రికా ఖండంలో ఉంటాయి. ఆప్షన్ బి ఆఫ్రికా. కోహినే అనే జలపాతం ఏ దేశంలో ఉంది? కోహినే అనే జలపాతం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ జిబౌటి, ఆప్షన్ బి లావోస్, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి వియత్నాం. కోహినే అనే జలపాతం లావోస్ అనే దేశంలో ఉంది. ఆప్షన్ బి లావోస్. ఇది ఆసియాలోనే గొప్ప జలపాతం. ఈ కోహినే అనే జలపాతం ఆసియాలోనే గొప్ప జలపాతం. ఇది లావోస్ అనే దేశంలో ఉంది. ఆప్షన్ బి. టియాన్ షాన్ అనే పర్వతాలు ఏ దేశంలో ఉంటాయి? టియాన్ షాన్ అనే పర్వతాలు ఏ దేశంలో ఉంటాయి? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి మయన్మార్, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి చైనా. టియాన్ షాన్ అనే పర్వతాలు చైనాలో ఉంటాయి. ఆప్షన్ డి చైనా. కాకసస్ అనే పర్వతాలు ఏ దేశంలో ఉంటాయి? కాకసస్ అనే పర్వతాలు ఏ దేశంలో ఉంటాయి? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి యుగోస్లోవియా, ఆప్షన్ డి నార్వే. కాకసస్ అనే పర్వతాలు రష్యా దేశంలో ఉంటాయి. ఆప్షన్ బి రష్యా దేశంలో ఉంటాయి. ఇవి కాస్పియన్ సముద్రం మధ్య భాగంలో ఉంటాయి. ఈ పర్వతాలు కాస్పియన్ అనే సముద్రం యొక్క మధ్య భాగంలో ఈ కాకసస్ అనే పర్వతాలు ఉంటాయి. రష్యా అనే దేశంలోనే ఈ పర్వతాలు ఉంటాయి. ఆప్షన్ బి. హిందూకుష్ పర్వతాలు ఏ దేశంలో ఉంటాయి? హిందూకుష్ పర్వతాలు ఏ దేశంలో ఉంటాయి? ఆప్షన్ ఏ ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ బి తజికిస్తాన్, ఆప్షన్ సి తుర్కెమెనిస్తాన్, ఆప్షన్ డి ఇరాక్. హిందూకుష్ పర్వతాలు ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉంటాయి. ఆప్షన్ ఏ
ఆఫ్ఘనిస్తాన్ దేశంలో హిందూకుష్ పర్వతాలు ఉంటాయి. ఆప్షన్ ఏ. డస్ట్ ఏ కవీర్ అనే ఎడారి ఏ దేశంలో ఉంది? డస్ట్ ఏ కవీర్ అనే ఎడారి ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ ఇరాక్, ఆప్షన్ బి ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ సి ఇరాన్, ఆప్షన్ డి మంగోలియా. డస్ట్ ఏ కవీర్ అనే ఎడారి ఇరాన్ దేశంలో ఉంది. ఆప్షన్ సి ఇరాన్ అనే దేశంలో డస్ట్ ఏ కవీర్ అనే ఎడారి ఉంది. ఇది అతిపెద్ద సాల్ట్ డిసార్ట్. ఈ ఎడారి ఇరాన్ దేశంలో ఉంది. ఆప్షన్ సి. కాంగో, నైజర్, జాంబేజీ, నైలు అనే నదులు ఏ ఖండానికి చెందినవి? కాంగో నది, నైజర్ నది, జాంబేజీ నది, ఈ నైలు అనే నదులు ఏ ఖండానికి చెందినవి? ఆప్షన్ ఏ ఆఫ్రికా, ఆప్షన్ ఏ ఆసియా, ఆప్షన్ బి ఆఫ్రికా, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి యూరప్. ఆప్షన్ బి ఆఫ్రికా ఖండానికి చెందినవి. ఈ కాంగో, నైజర్, జాంబేజీ, నైలు అనే నదులు ఆఫ్రికా ఖండానికి చెందినవి. ప్రపంచంలో అత్యంత పొడవైన నది నైలు నది. ఇది విక్టోరియా సరస్సు దగ్గర పుడుతుంది. నైలు నది. ఈజిప్టు వరప్రసాదంగా ఈ నైలు నదిని పిలుస్తారు. అంతేకాకుండా కాంగో అనే నది భూమధ్య రేఖను 2 సార్లు దాటినది కాంగో నది. ఓకే, ఆప్షన్ బి ఆఫ్రికా. మాసిప్ సెంట్రల్ అనే పీఠభూమి ఎక్కడ ఉంది? మాసిప్ సెంట్రల్ అనే పీఠభూమి ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ అంటార్కిటికా, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి యుగోస్లోవియా, ఆప్షన్ డి ఫ్రాన్స్. ఆప్షన్ డి ఫ్రాన్స్లో మాసిప్ సెంట్రల్ అనే పీఠభూమి ఉంది. ఆప్షన్ డి ఫ్రాన్స్. ఆఫ్రికా ఖండం మధ్య గుండా పోయే రేఖ ఏది? ఆఫ్రికా ఖండం మధ్య గుండా పోయే రేఖ ఏది? ఆప్షన్ ఏ కర్కట రేఖ, ఆప్షన్ బి మకర రేఖ, ఆప్షన్ సి భూమధ్య రేఖ, ఆప్షన్ డి గ్రీనిచ్ రేఖ. ఆఫ్రికా ఖండం మధ్య గుండా పోయే రేఖ భూమధ్య రేఖ. మిగతాయి కూడా అంటే కర్కట రేఖ, మకర రేఖ కూడా ఆఫ్రికా ఖండం గుండానే వెళ్తాయి. కానీ కాకపోతే మాత్రం భూమధ్య రేఖ ఆఫ్రికా ఖండం మధ్య నుండి వెళ్తుంది. ఈ కర్కట రేఖ, మకర రేఖలు కూడా ఆఫ్రికా ఖండంలో నుంచే వెళ్తాయి. కానీ అందులో భూమధ్య రేఖ మాత్రం ఆఫ్రికా ఖండం మధ్య గుండా వెళ్తుంది. కాబట్టి ఆఫ్రికా ఖండం మధ్య గుండా పోయే రేఖ భూమధ్య రేఖ. ఆప్షన్ సి. డినరిక్ ఆల్ప్స్ అనే పర్వతాలు ఏ దేశంలో ఉంటాయి? డినరిక్ ఆల్ప్స్ అనే పర్వతాలు ఏ దేశంలో ఉంటాయి? ఆప్షన్ ఏ మయన్మార్, ఆప్షన్ బి యుగోస్లోవియా, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి స్వీడన్. డినరిక్ ఆల్ప్స్ అనే పర్వతాలు యుగోస్లోవియా దేశంలో ఉంటాయి. ఆప్షన్ బి యుగోస్లోవియా దేశంలో డినరిక్ ఆల్ప్స్ అనే పర్వతాలు ఉంటాయి. ఆప్షన్ బి. సూర్యుడు ఉదయించు భూమి అని ఏ దేశాన్ని పిలుస్తారు? సూర్యుడు ఉదయించు భూమి అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి ఇండియా, ఆప్షన్ డి నార్వే. సూర్యుడు ఉదయించు భూమి అని జపాన్ దేశాన్ని పిలుస్తారు. జపాన్ దేశాన్ని పిలుస్తారు. ఆప్షన్ బి. అందుకే జపాన్ను నిప్పన్ అని పిలుస్తారు. నిప్పన్ అంటే సూర్యుడు ఉదయించు భూమి అని అర్థం. సో ఆప్షన్ బి. సూర్యుడు అస్తమించు భూమి అని ఏ దేశాన్ని పిలుస్తారు? సూర్యుడు అస్తమించు భూమి అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి ఇండియా, ఆప్షన్ డి నార్వే. సూర్యుడు అస్తమించు భూమి అని అమెరికా దేశాన్ని పిలుస్తారు. ఆప్షన్ ఏ అమెరికా. న్యాసా అనే సరస్సు ఏ ఖండానికి చెందింది? న్యాసా అనే సరస్సు ఏ ఖండానికి చెందింది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి ఉత్తర అమెరికా, ఆప్షన్ సి దక్షిణ అమెరికా, ఆప్షన్ డి ఆఫ్రికా. న్యాసా అనే సరస్సు ఆఫ్రికా ఖండానికి చెందింది. ఆప్షన్ డి ఆఫ్రికా. గోబీ అనే శీతల ఎడారి ఏ దేశానికి చెందింది? గోబీ అనే శీతల ఎడారి ఏ దేశానికి చెందింది? ఆప్షన్ ఏ మంగోలియా, ఆప్షన్ బి నమీబియా, ఆప్షన్ సి ఇరాక్, ఆప్షన్ డి ఇరాన్. ఆప్షన్ ఏ మంగోలియా, ఆప్షన్ బి నమీబియా, ఆప్షన్ సి ఇరాన్, ఆప్షన్ డి ఇరాక్. గోబీ అనే శీతల ఎడారి మంగోలియా దేశానికి చెందింది. ఆప్షన్ ఏ మంగోలియా దేశానికి చెందింది. అనటోలియా అనే పీఠభూమి ఏ దేశంలో ఉంది? అనటోలియా అనే పీఠభూమి ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ ఇరాన్, ఆప్షన్ బి ఇరాక్, ఆప్షన్ సి టర్కీ, ఆప్షన్ డి మంగోలియా. అనటోలియా అనే పీఠభూమి టర్కీ దేశంలో ఉంది. ఆప్షన్ సి టర్కీ అనే దేశంలో అనటోలియా అనే పీఠభూమి ఉంది. ఆప్షన్ సి. 90 డిగ్రీల తూర్పు రేఖాంశం ఏ ఖండం మధ్య గుండా వెళ్తుంది? 90 డిగ్రీల తూర్పు రేఖాంశం ఏ ఖండం మధ్య గుండా వెళ్తుంది? ఆప్షన్ ఏ యూరప్, ఆప్షన్ బి ఉత్తర అమెరికా, ఆప్షన్ సి ఆసియా, ఆప్షన్ డి దక్షిణ అమెరికా. ఆసియా ఖండం గుండా 90 డిగ్రీల తూర్పు రేఖాంశం
మధ్య గుండా వెళ్తుంది. ఆసియా ఖండం మధ్య గుండా 90 డిగ్రీల తూర్పు రేఖాంశం వెళ్తుంది. ఆప్షన్ సి ఆసియా. ఏ ఖండాన్ని 100 డిగ్రీస్ రేఖాంశం నిలువుగా విభజిస్తుంది? ఏ ఖండాన్ని 100 డిగ్రీస్ రేఖాంశం నిలువుగా విభజిస్తుంది? ఆప్షన్ ఏ ఉత్తర అమెరికా, ఆప్షన్ బి దక్షిణ అమెరికా, ఆప్షన్ సి యూరప్, ఆప్షన్ డి అంటార్కిటికా. ఉత్తర అమెరికా ఖండాన్ని 100 డిగ్రీస్ రేఖాంశం నిలువుగా విభజిస్తుంది. ఆప్షన్ ఏ ఉత్తర అమెరికా ఖండాన్ని 100 డిగ్రీస్ రేఖాంశం నిలువుగా విభజిస్తుంది. ఆప్షన్ ఏ. ఆల్టాయ్, యాబ్లనోలి అనే పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి? ఆల్టాయ్, యాబ్లనోలి అనే పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి నార్వే, ఆప్షన్ డి రష్యా. ఆల్టాయ్, యాబ్లనోలి అనే పర్వతాలు రష్యా దేశంలో ఉన్నాయి. ఆప్షన్ డి రష్యా. క్రింది వాటిలో ఏ నదిని అంతర్జాతీయ నది అని పిలుస్తారు? క్రింది వాటిలో ఏ నదిని అంతర్జాతీయ నది అని పిలుస్తారు? ఆప్షన్ ఏ కాంగో, ఆప్షన్ బి నైలు, ఆప్షన్ సి గంగా, ఆప్షన్ డి డాన్యూబ్. డాన్యూబ్ నదిని అంతర్జాతీయ నది అని పిలుస్తారు. డాన్యూబ్ నదిని అంతర్జాతీయ నది అని పిలుస్తారు. ఎందుకంటే ఇది యూరప్లో 7 దేశాల గుండా వెళ్తుంది. 7 కంట్రీస్ని క్రాస్ చేస్తూ ఈ డాన్యూబ్ అనే నది వెళ్తుంది కాబట్టి దీన్ని అంతర్జాతీయ నది అని పిలుస్తారు. ఆప్షన్ డి డాన్యూబ్. సప్త పర్వతాల నగరం అని ఏ దేశాన్ని పిలుస్తారు? సప్త పర్వతాల నగరం అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ రోమ్, ఆప్షన్ బి బెల్జియం, ఆప్షన్ సి అబర్డీన్, ఆప్షన్ డి ఓస్లో. సప్త పర్వతాల నగరం అని రోమ్ని పిలుస్తారు. ఆప్షన్ ఏ రోమ్. విల్సన్ మాసిప్ అనే శిఖరం ఏ ఖండంలో ఉంటుంది? విల్సన్ మాసిప్ అనే శిఖరం ఏ ఖండంలో ఉంటుంది? ఆప్షన్ ఏ ఆఫ్రికా, ఆప్షన్ బి యూరప్, ఆప్షన్ సి ఉత్తర అమెరికా, ఆప్షన్ డి అంటార్కిటికా. విల్సన్ మాసిప్ అనే శిఖరం అంటార్కిటికా ఖండంలో ఉంటుంది. ఆప్షన్ డి అంటార్కిటికా. విల్సన్ మాసిప్ అనే శిఖరం అంటార్కిటికా ఖండంలో ఉంటుంది. ఆప్షన్ డి.